కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కలకలం రేగింది. జనసేన నాయకులు కర్రి మహేష్ కారు దుండగులు దగ్ధం చేశారు. పోలీసులకు మహేష్ ఫిర్యాదు చేశారు. వైసీపీ గుండాలే కారు తగలబెట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు జరుగుతున్నారు. సాంబశివరావు, అసలు ఎప్పుడు జరిగింది, ఏం చెప్తున్నారు, మహేష్ ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, మనం చూసినట్లయితే ఏదైతే గత అర్ధరాత్రి 2:30 గంటల తర్వాత అయితే ఈ దుర్ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ కర్రి మహేష్ కి గతంలో ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్ జరిగే టైంలో కూడా అటు పేర్నాని కుమారుడికి మధ్యన కూడా కుమారుడి అనుచరుల మధ్య కూడా భారీ గొడవ అయితే జరిగినటువంటి పరిస్థితి. అప్పుడు ఇరు పక్షాల మీద కూడా పోలీసులు కేసు నమోదు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కర్రి మహేష్ గా అనేక సార్లు వైసీపీ నాయకుల నుంచి కూడా పలు బెదిరింపు కాల్సి వచ్చినట్టు కూడా కర్రి మహేష్ అంతా చూడడం జరిగింది. కానీ నిన్న అర్ధరాత్రి 2:30 సమయంలో కారు అద్దాలు పగలగొట్టి కారుని ధ్వంసం చేసి కారు పైన పెట్రోల్ పోసి అంటించడంతో పాటు ఏదైతే పక్కనే ప్రహరీ కూడా పక్కనే ఆన్ చేసి తన నివాసం ఉంటుంది. ప్రహరీ కూడా బయట కారు పెట్టి ఉంటుంది. ఎప్పుడు కూడా చూసినట్లయితే ఈ మంటల సెగకి మనం చూసినట్లయితే కర్రి మహేష్ ఇంటి లోపల ఉన్నటువంటి కిచెన్ లో ఉన్నటువంటి రాళ్ళు ఇవి కూడా పగిలిపోవడం కూడా జరిగినటువంటి పరిస్థితి. మొత్తం అంతా కూడా ఇదంతా కూడా కావాలనే వైసీపీ పేరున అనుచరులు వాళ్ళే చేశారంటూ కూడా కర్రి మహేష్ అయితే ఆరోపణ చేస్తా ఉన్నాడు. మొత్తం మీద వైసీపీ అరాచకానికి అయితే తెగబడుతుంది. ఆ వైసీపీ నాయకులు అయితే అరాచకానికి తెగబడి నా పైన దాడి చేస్తా ఉన్నారు. దీనిపైన పోలీసులు అయితే మాత్రం కఠిన చర్యలు అయితే తీసుకోవాలని కూడా కర్రి మహేష్ కోరడం జరిగింది. ఇప్పటికే పోలీసులు అక్కడ చేరుకోవడం జరిగింది. పోలీసులు కూడా అక్కడ ఏం జరిగింది ఏంటనేది క్లూస్ టీమ్ ద్వారా అక్కడ అంతా కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం అంతా కూడా పరిశీలన చేస్తున్నారు. విచారణ తర్వాత నిందితులు ఎవరు ఏంటి, అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. ఆ సీసీ కెమెరాలు కూడా మధ్యాహ్నం తర్వాత కల్లా మొత్తం కూడా వెరిఫై చేసి నిందితులు ఎవరు ఏం జరిగింది ఏంటనే మొత్తం పూర్తి వివరాలు అయితే మాత్రం ఈ రోజు మధ్యాహ్నానికి అయితే అందజేస్తారని తెలుస్తుంది. సతీష్, థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్ యూ. రాత్రి 2:30 ఆ టైంలో గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఏం లేదండి, మొన్న మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. ఎలక్షన్ నిమిత్తంగా నేను జనసేన పార్టీలో యాక్టివ్గా తిరుగుతానని చెప్పి దాడి చేశారు. ఆ దాడి కూడా ఎలా ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళని పిల్లల్ని కొట్టారు. దాని మీద కంప్లైంట్ చేసాం. తెల్లారికి బయటకు వచ్చారు. వాళ్ళు వచ్చారు, ఆడేం చేసినా ఏం ఉండదు. చూడండి, మా ఇల్లు చూడండి, ఈ పక్కనే గ్యాస్ పొయ్యి ఉంటుంది సార్, ఈ పక్క రూమ్ లో కిచెన్, ఆ రాళ్లు పగిలిపోయి ఆ చూడండి ఈ కారు ఎలా కాల్చారు. ప్రాణాలు ఆల్రెడీ ఫోన్ చేసి బెదిరించారు. నా దగ్గర వాయిస్ వీడియో రికార్డింగ్స్ తో సైతం అన్ని ఉన్నాయి. ఇంత దారుణం, మనుషులు కూడా విలువ ఉండదు కానీ మనిషి ప్రాణాలకు కూడా ఇలా కాల్ చేసి ఇలా చేశారంటే వాళ్ళు మాట్లాడి కొట్టి చంపుదామనే వాళ్ళు. ఈ విండో ఓపెన్ చేసి చూసా ఈ బెదిరింపు కాళ్ళు. ఆ ఫోన్ కూడా మ్యాటర్ కూడా ఎస్ఐ గారికి పెట్టా. ఫోన్ చేసి, అన్న వైసీపీ వాళ్ళు కొడుతున్నారు, నేను జన సైనికుడిని, నువ్వు రా అన్న, 3 స్తంభాల సెంటర్లో చలపల్లి రోడ్లో పరిగెడుతున్నా. ఒకడేమో పంపిస్తాం మనిషిని, అరే నీ అన్నయ్య వాళ్ళ కొడుకు కొట్టాడుగా, మమ్మల్ని దెబ్బేశాడని చెప్పాడంటగా, నా కొడుకుని జాగ్రత్త పెట్టుకో. ఏంటిది ఈ రకమైన ఇదా? ఇక వీళ్ళు మనిషి ప్రాణం కోరుకునేదాకా వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకానికి, ఈ అరాచకానికి పోనీ ఇక్కడ ఉండొద్దు, రాజకీయం చేయొద్దు అంటారు. రేపు వెళ్ళిపోతా మేము రేపు వెళ్ళిపోతాం. ఇళ్ళన్నీ అమ్ముబారు తప్పి ఇక్కడ ఉండాల్సిన పని కూడా లేదు. మా నాన్నగారు గుడి కట్టించారని చెప్పి మేము ఇక్కడ ఉంటామే. రాజకీయం అంటే ఇదా? రాజకీయం అంటే వాళ్ళు బలమైన వాళ్ళు చూసుకోవాలి. మాలాంటి వాళ్ళ మీద ఇదా? ఈ రకమైన ఇదా సార్? ఇలాగా ఇల్లు తగలబెట్టేస్తే మొత్తం చచ్చిపోయేవాళ్ళంగా, ఫ్యామిలీ చచ్చిపోయేవాళ్ళంగా. వాడకట్టు కనుక్కోండి. మొత్తం అందరూ అర్ధరాత్రి 2:30 తగలబెట్టావంటే నువ్వు 3 ఏళ్ళలో ఏమనాలి? ఇది నీ రాజకీయం. రాత్రి